పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ బాగా తలపొగరెక్కింది అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? నిన్న మొన్నటి వరకు ఊర్లో గొర్రెలు మేకలు కాసినవాడు సడన్ గా యుఎస్ఏ పోయొచ్చి ఇండియా ఈజ్ హాట్ కంట్రీ, దిస్ వాట్ ఈస్ స్లమ్ ఏరియా, వాట్ ఈస్ దిస్ స్మెల్, బ్యాడ్ స్మెల్, వాట్ ఈస్ దిస్ మట్టి అన్నప్పుడు వీడికి బాగా తలపొగరెక్కింది అనిపిస్తుంది. అట్లాంటి వాడిని కింద ఆడేసి ఆడుకోవాలి వాడితోని. వాడితో ఎందుకు ఆడుకుంటే వాడు అట్లా తలమాసి లెక్కలు చేస్తుంటే కాల్చి పడదబ్బాలి అని అన్నా. బొమ్మ కనుతోనా అంటే ఒరిజినల్ గా కసి కనబడాలి ఫేస్ లో కసి. నువ్వు చేయి. నెక్స్ట్ కోడలే అత్తకు పని చెప్పినప్పుడు. కోడలు అత్త దా. ఏమే మన కొత్త కోడలు ఎట్లున్నది? నువ్వు చూడొచ్చు కదా ఎంత బాగున్నాను. పనులు చెప్పి ఒక టీ చేయమను. వెళ్ళి ఒక టీ తీసుకురాపో. మర్యాదగా కోడలి పిల్ల కొంచెం టీ పెట్టుకురాపో అని చెప్పు. నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే. ముద్ర రస్తద్దానా మామయ్య మీ ఆవిడికి అస్సలు పద్ధతి తెలియదు. ఏ చీపురుతో ఇల్లుడు, ఏ ఛాయ్ పట్టుకురా, ఏది మర్యాద లేకుండా అట్లా అన్నది కదా నాన్న. బీ చీపురుతోడు, బీ టీ తీసుకురా. అట్లా మీ పంచడేలకు పేలట్లేదు మామయ్య. అత్తమ్మ నాకు ఉడకపోస్తుంది, ఫ్యాన్ అయ్యవా? అయ్యో కరెంట్ లేదు. జనరేటర్ ఆన్ చెయ్యి. కట్నంలో తీసుకొస్తే పెడతారు. అబ్బా జనరేటర్ లేని మీ ఆయనతో ఎన్నేళ్ళు కాపురం చేయలేదు. నెక్స్ట్ దావత్కి పిలిచి దేగనప్పుడు వానికి ఏమన్నప్పుడు దేగకపోతే దావత్లు ఎందుకు దేక్కుంటూ పోతారా మీరు? నామకే వస్తే పిలుస్తారు కదా. అయితే ఏమైతాడా? వాడు పట్టించుకోకపోతే వానికి తలపోగరు ఎక్కువ అనుకుంటాం. సూపర్. ఎప్పుడన్నా చేసినావు అట్లా? నెక్స్ట్ టీవీలో పటాస్ షో వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వేరే షో చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు, క్వశ్చన్ ఏంటిదన్నా? పటాస్కి వచ్చి మొత్తం పటాస్ చూసి రవి శ్రీముఖి ఏమైతుంది అడిగినట్టుంది అది. రే నీకు కాదురా నాకేమైతుందని అడిగిన రావులే.